మనం ఎంతసేపు వ్యక్తిగత దూషణలు తూకిత్తా అంటే మైకిత్తా కాదు. నువ్వు నిజాయితీపరుడు అయితే చర్చకురా. ప్లేసు నీ ఇష్టం, టైం నీ ఇష్టం, డేట్ నీ ఇష్టం. నువ్వు రమ్మంటే పక్కనే కమాండ్ కంట్రోల్ సెంటర్కి వస్తా. లేదు నా జూబ్లీహిల్స్ ప్యాలెస్ కేరా అంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్కి వస్తా. కాదు గాంధీ భవన్ రమ్మంటే అక్కడికి కూడా వస్తా. లేదా అసెంబ్లీ పెడతావా పెట్టు, అసెంబ్లీలో అయినా సరే మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తారు. దేనికైనా మేము రెడీ. కేసీఆర్ గారి శిష్యులుగా తప్పకుండా అన్ని విషయాలు కూడా అన్ని తేటతెల్లం చేస్తాం, ప్రజల ముందు పెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక మొన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు ఆయన శిష్య బృందం ఒకటే పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ లేదు, అభివృద్ధి కాలేదు, మేమేదో చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారు. అందుకే జూబ్లీహిల్స్ లో 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను మున్సిపల్ మంత్రిగా మా సహచర మంత్రివర్యులు ఆనాడు సనత్ నగర్ శాసనసభ్యులు అన్న శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే మా పద్మారావు గారు, మా మహమూద్ అలీ గారు, మేమందరం కలిసి హైదరాబాద్ లో ముఖ్యంగా జూబ్లీహిల్స్